Next problem, if a greater than 0 and z is equal to 1 plus I whole square by a minus I has magnitude root of 2 by 5, then z bar is equal to, so a greater than 0 ఇచ్చారు, z is equal to 1 plus I whole square by a minus I, z యొక్క magnitude ఇచ్చారు, సో z bar మనం కనుక్కోవాలి. సో ముందుగా z is equal to 1 plus I whole square by a minus I, సో మరి 1 plus I whole square అంటే ఏమొస్తుంది, a plus b whole square x అప్లై చేస్తే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే I స్క్వేర్ అంటే -1, సో +1 -1 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ 2ab 2 into 1 into I, సో 2I by a minus I. సో ఇది మనకి z, మనకి mod z అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z రూట్ ఆఫ్ 2/5. సో దీనికి మనం మోడ్యులస్ అప్లై చేస్తే ఎన్ఆర్కి డిఆర్కి సపరేట్గా మోడ్యులస్ అప్లై చేసుకోవడమే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/5. సో మోడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏమొస్తుంది, 2నే వస్తుంది, జస్ట్ ఇది ఓన్లీ ఇమాజినరీ పార్టే కదా. సో దీన్ని స్క్వేర్ చేసుకోవాలి, అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 2నే వచ్చేస్తుంది. అట్లానే డినామినేటర్లో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేస్తాం. రియల్ పార్ట్ అంటే ఏ స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ I కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్ అంటే +1. సో 2/root of a square +1 is equal to root of 2/5. సో స్క్వేర్ చేస్తే మనకి 4/a square +1 is equal to 2/5. సో 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుంది. a square +1 is equal to 5 2 జా 10. a square +1 అనేది 10, a square అనేది 10 - 1 9. సో a is equal to +or-3 we get. కానీ వాళ్ళు a అనేది గ్రేటర్ దాన్ 0గా ఇచ్చారు. సో a గ్రేటర్ దాన్ 0 కాబట్టి therefore a is equal to +3 we take. సో మనకి ఇక్కడ ఏముంది, z is equal to 2I by a minus I ఉంది. సో దాన్ని మనం తీసుకుందాం, 2I by a minus I. సో ఇది z, దీనికి మనం కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలి, z బార్. సో ముందుగా దీన్ని మనం రేషనలైజ్ చేసుకుందాం. సో 2I by a minus I. సో a అంటే మనకి 3 వచ్చింది కదా, 3 - I. సో 3 + I తోటి మనం ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకుందాం. సో 2I into 3 6I, 2I into I 2I స్క్వేర్ అంటే -2 వచ్చేస్తుంది. సో 3 - I into 3 + I, a + IB into a - IB అంటే a స్క్వేర్ + b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ నేను, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. సో టోటల్గా డినామినేటర్ వచ్చేసి 10 వచ్చేస్తుంది. ఒక 2 దీన్ని మనం ఇట్లా -2 + 6I by 10. సో దీన్ని స్ప్లిట్ చేసుకుందాం, -2/10 + I into 6/10 -1/5 + I into 3/5. సో ఇది z అనే కాంప్లెక్స్ నెంబర్. సో z అనేది ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు మనకి z బార్. సో z బార్ అంటే అర్థం ఏంటి, జస్ట్ చేంజ్ ద సైన్ బిఫోర్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్కి ముందు గుర్తు మార్చుకోవడం, రియల్ పార్ట్ అనేది దెర్ ఇస్ నో చేంజ్. సో -1/5 అనేది యాస్టీజు. సో z బార్ అంటే జస్ట్ ఐకి ముందు గుర్తు మార్చుకోవాలి. సో -I into 3/5. సో దిస్ ఈజ్ z బార్, -1/5 -3/5I. సో ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.